కేసీఆర్ కేబినెట్ మలి విడత విస్తరణలో 4 స్తంభాలాట తప్పేటలేదు. ఖాళీలు పరిమితంగా ఉండడం, ఆశావాహులు భారీగా ఉండడంతో పాత మంత్రుల్లో ఇంకా ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. మిగిలిన 6లో 2 మహిళలకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఈ ఇద్దరు ఎవరు, ఆ నలుగురు ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్లో సీఎం సహా మంత్రుల సంఖ్య 18కి మించరాదు. తొలుత సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా రెండో విడతలో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. మిగిలిన ఖాళీలు 6 మాత్రమే. వాటిలోనూ 2ంటిని మహిళలతో భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనూ ఒక్క మహిళకు కేబినెట్లో చోటు ఇవ్వకపోవడం, రెండోసారి అధికారంలోకి వచ్చాక 12 మంది కేబినెట్లోనూ మహిళలెవరూ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్తగా సత్యవతి రాథోడ్తో కలిపి 5గురు ఉంటారు. వారిలో ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. ఇక మహిళల సంగతి పక్కన పెడితే పురుష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉండే మంత్రి పదవులు కేవలం 4. కానీ వాటిలో ఆశావహులు దాదాపు 25 మంది ఉన్నారు. తాజా కేబినెట్లో చోటు దక్కని టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జోగురామన్న, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డిల్లో మళ్లీ ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ఇక టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొత్తగా గెలిచిన చాలా మంది ఈసారి కేబినెట్లో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ కోటాలో దాస్యం వినయ్ భాస్కర్, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, నోముల నరసింహయ్య, జైపాల్ యాదవ్, కేపీ వివేకానంద గౌడ్లు అమాత్య యోగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఓసీ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఆసెన్నగారి జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పదవి ఆశిస్తున్నారు. అటు ఎస్సీ కోటాలో రసమయి బాలకిషన్, ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, బాల్క సుమన్, ఎస్టీ కోటాలో రెడ్యా నాయక్, రాథోడ్ బాపురావు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కేబినెట్ పాత కొత్త కలయికగా ఉండగా మలి దఫా విస్తరణ ఏ రీతిన ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. దాని ప్రకారమే ఆశావహులకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. దీనిపై లోక్సభ ఎన్నికల తర్వాతే స్పష్టత రానుంది.